హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి హెల్తీగా స్నాక్స్ కావాలంటే జొన్నలతో అయితే ఇలాగ పాప్‌కార్న్, అలాగే పాప్‌కార్న్ లడ్డు అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. మన పాప్‌కార్న్ కంటే ఈ పాప్‌కార్న్ చాలా హెల్తీ అనమాట. ఎందుకంటే దీన్ని జొన్నలతో చేస్తారు కాబట్టి. వీటికైతే ముందుగా మనమైతే హాట్ వాటర్‌లో అయితే మనమైతే జొన్నలనైతే వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేయాలి. బాయిల్ చేసేటప్పుడు ఏదైనా వేస్ట్ అయితే వస్తే రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఒక క్లాత్ మీద అయితే మనమైతే డ్రై చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది. డ్రై అయిన తర్వాత జొన్నలనైతే మనమైతే పాన్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా లిడ్‌నైతే క్లోజ్ చేయండి. లిడ్‌నైతే క్లోజ్ చేసి లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ పెట్టేస్తే అన్ని పాప్‌కార్న్స్ అయితే ఇలా వచ్చేస్తాయి. పాప్‌కార్న్ డైరెక్ట్‌గా కూడా తినొచ్చు. అలా కాకుండా మనమైతే పౌడర్ చేసుకొని లడ్డూల్లాగా కూడా చేసుకోవచ్చు. లడ్డూకొచ్చేసి అయితే ఒక కప్పు బెల్లంనైతే తీసుకోవాలి. ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు అయితే పౌడర్‌నైతే యాడ్ చేసుకోవాలి. స్వీట్‌నెస్‌కి తగినట్టు మీరు బెల్లంనైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే 2 ఇలాచి వేసుకొని పౌడర్ అయితే చేసుకోవాలి మొత్తం. పౌడర్ చేసిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని అయితే కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకొని మనమైతే కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనమైతే లడ్డూస్‌ని రెడీ చేసుకోవాలి. రెడీ చేసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మనమైతే లడ్డూస్ వస్తున్నాయో లేదో చూసుకొని మిల్క్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. వస్తే మనకైతే ఇంకా మనం లడ్డూస్ చేసుకోవాలి. లడ్డూస్ చేసేటప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని డైరెక్ట్ సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి హెల్తీ స్వీట్ మనమైతే ఇంట్లో రెడీ చేసి పెడితే పిల్లలకి బయట స్వీట్స్ పెట్టాల్సిన అవసరమే ఉండదు. పిల్లలకి, పెద్దలకి అందరికి నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.